హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆదివారం కాబట్టి నేనైతే మధ్యాహ్నం వచ్చేసినాను. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. రాగానే పిచ్చి పిచ్చిగా అనిపించేసేది. ముందైతే స్నానం చేసినాను. తర్వాతకైతే అన్నం కూడా తిన్నాను. అసలు మస్తు పని ఉంది. తిన్నాక చేసుకోవచ్చులే అనేసి ముందైతే అన్నం తినేసి తర్వాత బట్టలన్నీ నీట్‌గా మడతపెట్టి తర్వాత కబోర్డ్‌లో అయితే సర్దేసినాను. బట్టల పని అయిపోయిన తర్వాత ఇక గిన్నెలుండే అండి. చాలా ఉండే. గిన్నెలన్నీ కడిగేసుకొని ఒక టబ్బులో అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక తర్వాతకి ఇల్లంతా నీట్‌గా తుడిచేసుకొని ఒక్కసారే మాప్ పెట్టుకున్నాననమాట. పిల్లలు ఇంట్లో లేకుంటుండే ఆడుకోవడానికి బయటికెళ్ళినారు. వాళ్ళొచ్చిర్రంటే ఇల్లంతా తొక్కుడు చేస్తారు కాబట్టి ముందే నీట్‌గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా ఆయనైతే చికెన్ తీసుకొచ్చినాడండి. నేనేమో చికెన్ కర్రీను ప్లస్ అన్నం వండుతుంటే ఇక మా ఆయనను మా పెద్దబ్బాయి అయితే మా ఆయన బట్టలైతే ఐరన్ చేస్తున్నారండి. ఇలా ఐరన్ చేసుకుంటుంటే ఇక నేనైతే అన్నం కూరైతే వండేసినాను. చికెన్ కర్రీ అయితే ఇక నేనైతే ఇలా వండినాను ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే చికెన్ కర్రీ వండడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే ఇక ఇంట్లో సరుకులన్నీ అయిపోయిండే. కిరాణా షాప్‌కెళ్ళి సామాను తీసుకొనైతే వచ్చేసినాను. వచ్చేసరికి వీళ్ళకి ఆకలైందంట. ముగ్గురు ఒక్కొక్క ప్లేస్‌లో కూర్చొనైతే తింటున్నారు ఫ్రెండ్స్ నేనొచ్చేసరికి. సర్లే అనేసి ఇక నేను కూడా సామాను పక్కన పెట్టేసి అయితే ఇక నేను కూడా అన్నం తిన్నాను. రోజైతే ఇలా జరిగిందండి. ఓకే అండి. బాయ్ బాయ్.